హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్గా స్టార్ట్ అయిన ఈ షో ఇప్పుడు అస్సలైన షోగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళల్లో కొంతమంది కామనర్స్ లాగే బిహేవ్ చేస్తున్నారు, ఇంకొంతమంది సెలబ్రిటీస్ లాగా చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది నోరు తెరిస్తే ఓరే బాబోయ్ ఏంట్రా ఇంత ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంత పెద్ద షోలో అన్నట్టుగా అయిపోయింది ఈ షో. ఓకే, ఇది కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకొంతమందికి చూద్దాం అసలు ఏం జరుగుతుందో, ఇంకొన్ని రోజుల్లో అందరి ఫేసెస్ బయటపడిపోతాయి కదా రియల్ ఫేసెస్ అన్నట్టుగా అయిపోయింది. ఇక నామినేషన్స్కి వచ్చేసరికి ఒక్కొక్కరు ఇచ్చి పడేశారనే చెప్పాలి. సో ఇన్ని రోజుల వరకు తనూజాని ఎవరూ టచ్ చేయలేదు. సో ఏదో బాండింగ్స్ పోతున్నాయి అందరూ మనసులో అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఆయిషా వచ్చి మొత్తం బయట పెట్టినట్టు అయిపోయింది. తనూజ యొక్క రియల్ ఫేస్ని కానివ్వండి, ఇక తన మనసులో ఉన్న ప్రతి ఒక్కటి ఆయిషా అయితే బయట పెట్టేసింది. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలామంది తనూజాని ఇష్టపడే వాళ్ళు బయట చాలామంది ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అలాగే చాలా మంచి పేరు కూడా ఉంది. నేను తప్పుగా అయితే అనట్లేదు, అక్కడ జరిగింది మాత్రమే చెప్తున్నాను. సో ఇక ఈమైతే మాధురికి ఇంత క్లోజ్ అయిపోవడం నిజంగా చాలా అంటే చాలా ఫేక్గా అనిపించింది. ఎందుకంటే ఆమె ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఆమెతో నేనుంటే చాలా సేఫ్గా ఉంటాను అన్నట్టుగా ఆమెని రాజా రాజా నువ్వు నవ్వుతే బాగుంటావు అని చెప్పి ఆమెను పట్టుకోవడం, ఇవన్నీ కొద్దిగా ఏంటబ్బా ఇప్పుడే కదా వచ్చారు, వాళ్ళతో ఎంత క్లోజ్ అయిపోయింది ఏంటి ఈ అమ్మాయి, మామూలుగా ఈ అమ్మాయి కామ్గా ఉంటుంది కదా, తెలిసిన వాళ్ళతోనే మాట్లాడుతుంది కదా అన్నట్టుగా అయిపోయింది. నిజంగా నామినేషన్స్ మాత్రం రేపు వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.